లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ జీవన్ రెడ్డి గారు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ శాసనసభ్యులు, టీఆర్ఎస్ నేత. శ్రీ చల్సాని శ్రీనివాస్ గారు, ఆంధ్ర ప్రత్యేక హోదా సాధన సమితి చైర్మన్, ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్. శ్రీ శైలజానాథ్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రివర్యులు. శ్రీ రఘునందన్ రావు గారు, బీజేపీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి. ఇక తెలంగాణలో ఎర్రబెల్లి దయాకర్రావు చేరిక చిల్లర రాజకీయం కాదని అంటున్నారు. అదే సమయంలో రాజకీయాలు విలువలు పాటిస్తాం, నా క్యారెక్టర్ అని నేను విలువ క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తిని నేను చంద్రబాబు గారు చెబుతున్నారు. ఈ అంశం మీద చర్చలోకి వెళ్ళడానికి ముందుగా రైల్వే బడ్జెట్లో ప్రధానంగా ఏపీ తెలంగాణలకు న్యాయం జరిగిందా లేదా, జోన్ గురించి ఎందుకు ప్రస్తావించలేదు, తర్వాత అయినా ప్రస్తావిస్తారా, రైల్వే యూనివర్సిటీ కావాలని ఏపీ ముఖ్యమంత్రి కేంద్రానికి లెటర్ రాశారు అమరావతిలో పెట్టాలని, కానీ అది వదోదర గుజరాత్కు వెళ్ళిపోయింది. మొత్తం మీద ఏపీ తెలంగాణలను సంతృప్తిపరిచిందా లేదా అన్న దాని మీద కొద్దిసేపు చర్చిద్దాం. ముందుగా శైలజానాథ్ గారు. ఏపీ దాకా కన్ఫర్మ్ అవుతాను. కాకపోతే నిన్న బడ్జెట్లో సురేష్ ప్రభు గారు ప్రయాణికుల సౌకర్యానికి పెద్దపీట వేస్తూ ఉన్నా అని చెప్పి ఆయన మాట్లాడుతూ ముందుకెళ్ళారు. మొత్తం మీద పాజిటివ్గానే వచ్చింది అన్ని పత్రికల్లో అయితే విశ్లేషణ. విశ్లేషణ ఎట్లా వచ్చినా సరే మామూలుగా రైల్వే బడ్జెట్ ముందు అందరూ చూసి రైల్వే రేట్లు పెరుగుతాయా లేదా అని, ఛార్జీలు పెరుగుతాయా లేదా అని. అది 3 months బ్యాక్ 4 months బ్యాక్ 2 సార్లు పెంచారు. సో ఈ బడ్జెట్లో పెంచే అవకాశం అవసరం లేదు, మరీ పెంచవచ్చు కూడా. నిన్నటికి ఒక మిత్రుడు ఎవరు అన్నట్లు, బహుశా సురేష్ ఎవరు అన్నట్లు 4 రాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి కదా, కాబట్టి వాటి జోలికి పోకపోయి ఉండొచ్చిన అభిప్రాయం కూడా మన విశ్లేషకుడు నా అభిప్రాయపడ్డాను, నేను రఘు ఉన్నప్పుడు కూడా. నేను ఇక్కడ దాకా వస్తే బట్ ఇంకొద్దిగా ఇంప్రూవ్మెంట్, నో డౌట్ ఇన్ దట్. క్లీన్ ట్రైన్, సేఫ్ ట్రైన్ కావాల్సిందే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు అన్యాయం జరిగింది అనుకుంటున్నాను. ఏంటంటే ఒకటి మీరు చెప్పినట్లుగానే మాకు విభజన చట్టంలో లేకపోతే పునర్వ్యవస్థీకరణ చట్టంలో రైల్వే జోన్ అనేది ఒక ప్రతిపాదన, ఇంపార్టెంట్ ఇష్యూ. పైగా అది సెంటిమెంట్ కూడా ఆ ప్రజల. ఉత్తరాంధ్రలో నాకు ఉద్యోగాలు జరుగుతున్నాయి, దాని గురించి మాట్లాడలేదండి. అందుకని అంతకుముందు అనేక మంది బీజేపీ మంత్రులు, తెలుగుదేశం పార్టీ మంత్రులు కూడా వచ్చేస్తా ఉంది, మీరు చెప్పినట్లే ప్రకటించాలన్నా మేము వచ్చి ప్రకటిస్తాం ఇట్లా సో తెలుగు ప్రజలకి అన్యాయం జరిగిందండి. అట్లాగే అమరావతి అనేది ఒకప్పుడు ఫర్టైల్ ల్యాండ్, కానీ ఇప్పుడు బ్యారన్ ల్యాండ్ అండి. ఒకప్పుడు ఫర్టైల్ ల్యాండ్, అంత తోటలు ఇట్లా అంతా ఉండేటువంటి, ఇప్పుడు బ్యారన్ ల్యాండ్. అక్కడ మా రాజధాని కట్టిస్తామని సింగపూర్లతో మా బాబు గారు అంటా ఉన్నారు. దానికి రాయలసీమ నుంచి కానీ లేకపోతే ఇంకా పై ప్రాంతం ఉత్తరాంధ్ర నుంచి కానీ దానికి కనెక్టివిటీ లేదండి, అసలు లేదండి. రాజధాని కనెక్ట్ లేకపోవడం అన్నది దుర్మార్గ అంశం. ఆ కనెక్ట్ అంశాన్ని కూడా చట్టంలో ఉంది కాబట్టి దాని గురించి కేవలం గుంటూరు నుంచి చూసాం. గుంటూరు అమరావతి గుంటూరులోనే ఉందండి బాబా, పెద్ద దూరం లేదా. గుంటూరుకి అమరావతికి కూతవేడు దూరంలో ఉంటుంది. అనంతపురం నుంచో లేకుంటే ఇంకో ప్రాంతం నుంచో చిత్తూరు నుంచో చేసింది అది ఉపయోగం ఉండి ఉండేది. అట్లాగే డబ్బులు పెంచారని కోనసీమ ప్రాంతానికి 200 కోట్లు, నడికుడి శ్రీకాళహస్తికి 180 crores ఇట్లా ఇవే పెద్ద అమౌంట్ దాంట్లో. కానీ వాస్తవానికి కోనసీమ దానికి ఒక 1100 కోట్లు కావాలండి. ఓకే, దీనికి 14 నుంచి 1600 కోట్లు కావాలి కాళహస్తికి. ఇచ్చిందేమో 5వ వంతు, లేకుంటే ఇంకా కింది దిగో అట్లా మొదలుపెట్టినట్టు అనుకోవాలి. మొదలుపెట్టి నేనేమంటా అంటే ఒక డెవలప్ అయ్యే ఒక స్టేట్కి ఇచ్చి ఉండాల్సింది. అట్ ద సేమ్ టైం ఆదాయాన్ని కూడా చూడాలండి. విశాఖపట్నం నుండి గుంతకల్లు వరకు ఉన్న వివిధ రైల్వే స్టేషన్ల ద్వారా దాదాపు ఒక 12,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందండి ఈ ప్రాంతం నుంచి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టుల యొక్క విలువ అంటే డబ్బులింగ్ కావచ్చు, కొత్తవి కావచ్చు, 7,000 కోట్లు ఉన్నట్లున్నాయి. సో సగం డబ్బులన్నా పెట్టి ఉంటే సగం పని పూర్తి అయిపోయి ఉండేది. ఓకే, కాబట్టి ఆంధ్రప్రదేశ్ వరకు అన్యాయం జరిగింది అనుకుంటా ఉన్నాం. పైగా నేను ముఖ్యమంత్రి గారి పట్ల కూడా నేను అసంతృప్తిగా ఉన్నానండి. గతంలో లల్లూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే బడ్జెట్ పెట్టినప్పుడు మన స్టేట్కి ఏం సరిగా రాలేదండి. అప్పుడు కంబైన్డ్ స్టేట్ అప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి తుది కారేసేయండి, మీరు మీ ఇష్టమా అని చెప్పేసి. అట్లాగే ఏదైనా మా ముఖ్యమంత్రి గారు రైల్వే యూనివర్సిటీకి అమరావతిలో పెట్టండి అని అడిగారండి. ఫస్ట్ మ్యాన్ ఎంటైర్ నేషన్. కానీ దాని పట్ల కనీసం వడవదర తీసుకెళ్ళి పెట్టేసుకున్నారండి. అట్లాగే దీన్ని చాలామంది ఏంటంటే చాలా ప్రోగ్రెసివ్గా, అంటే ఎవరికి అవసరమైన వాళ్ళు పెట్టుకోవడం అలవాటు అయిపోయింది. అట్లాగే మొన్న
మా మెట్రో విశాఖపట్నం మెట్రో పైన ఊసుకు దాంట్లో ఏం లేదండి. అట్లాగే ఇంకా ముందుకెళ్తే రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కూడా మా స్టేట్లో పెద్ద కనపలేదు. తిరుపతికి వాటికి చేస్తాం. తిరుపతికి ఆధ్యాత్మిక మొత్తమే మీకు సంతృప్తి కలిగించలేదు? బాధ కలిగించిందండి. బాధ కలిగించింది. అట్లాగే ఢిల్లీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ పట్ల వ్యతిరేక భావాన్ని కలిగి ఉందేమో, అట్లాగే మా ముఖ్యమంత్రి గారు కూడా పాప ఆఖరికి సామర్థ్యాన్ని కోల్పోతున్నారేమో అనిపించిందండి నాకు. రైట్. శ్రీనివాస్ గారు, ఓవరాల్గా జాతీయ దృక్పథం చూస్తే 100 ప్రాజెక్టులు ఎప్పటికప్పుడు అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, దానికి 5 లక్షలు 10 లక్షలు కేటాయించడం కంటే ఉన్న ప్రాజెక్టులను ఇమ్మీడియట్ కంప్లీట్ చేస్తాం అనే ఉద్దేశంతో చేయడం అనేది కొంత ఇది పొలిటికల్గా చూడకుండా ఆయన ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కింద లేదంటే ఏ విధంగా చూడటం అనేది మన పరిగణలో తీసుకోవాలి. ఉదాహరణకు ఎర్రగొంట్ల టు నంద్యాల మార్గం నా చిన్నప్పటి నుంచి వేస్తూ ఉన్నారు. 100 కోట్లు కేటాయిస్తే మార్గం కంప్లీట్ అవుతుంది. ఈ సంవత్సరానికి 100 కోట్లు కేటాయించి మార్గం కంప్లీట్ చేస్తున్నారు. అలాగే మహిళలకి 24 అవర్స్ హెల్ప్ లైన్ ఎక్కడ ఉన్నా సరే దాంట్లో SMS తీసుకున్నా సరే ఆ భోగిలోకి వచ్చేటట్టు ఏర్పాట్లు కానీ, ప్రజలకి అందుబాటులో తీసుకోవడానికి కొన్ని సౌకర్యాలు కల్పించడంలో కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న ఎస్పెషల్లీ సురేష్ ప్రభు గారి మార్క్ బడ్జెట్ ఇది. ఎందుకంటే ఆయన కావాలని ఏరుకోరి ప్రధానమంత్రిగా తెచ్చుకున్నారు, ఒక విశ్వసనీయత మనిషిగా ఆయన పెట్టుకున్నారు. అందువల్ల మనం కొత్తగా ఏదో ఆశించడం కాదండి. అంతవరకు కూడా. రెండోది ఏంటంటే మాకు నర్సాపురం కోటిపల్లి మా విషయంలో అది దశాబ్దాల నుంచి ఉన్న ప్రాజెక్టుకి క్రితం సంవత్సరం 3 కోట్లు ఇస్తే ఇవాళ 200 కోట్లు ఇచ్చారు. అలా పిఠాపురం కాకినాడ లైన్కి 50 కోట్లు కానీ, నడికుడి శ్రీకాకుళం ఆల్టర్నేటివ్ లైన్ మాకు కావాలండి. ఎందుకంటే శ్రీకాకుళం కోస్టల్ లైన్ ఏదైతే ఉందో దానికి ఆల్టర్నేటివ్ లైన్ కింద 180 crores కానీ. అలాగే పెద్ద శైలజనాథ్ గారు చెప్పినట్టు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అమరావతికి బిల్లు ఏంటంటే రోడ్ కనెక్టివిటీ టు తెలంగాణను పెట్టారు. కానీ మనకు కావాల్సింది ఏంటంటే రాయలసీమ నుంచి అన్ని ప్రాంతాల నుంచి రాజధానికి కావాల్సింది దీంట్లో ప్రస్తావన లేకపోవడం ఒకటి బాధాకరం. ఇది రెండో పాయింట్. ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పట్ల అంటే నేను పూర్తి వివక్షను కానీ మొట్టమొదటిగా నాకు ఆంధ్రప్రదేశ్ బాధ్యత, తర్వాత నా తోటి తెలంగాణ రాష్ట్రం ముక్కోటి రత్నాల వెనుక మాకు కూడా బాధ్యత ఉంది. రైల్వే యూనివర్సిటీని తీసుకెళ్ళి బరోడాలో పెట్టుకోవడమే కాక 40,000 కోట్లు వాళ్ళు చెప్పట్లేదండి, నేను చెప్తాను 40,000 కోట్ల రూపాయలు 2 లోకోమోటివ్ యూనిట్స్కి ఇస్తా ఉన్నారు. ఇంతకుముందు జరిగిన MOU నేను తీసుకుంటే మాదేపురాలో ఒకటి, అది GE, అది ఫారిన్ కంపెనీ అండి MNCకి, రెండోది ఆస్ట్రాల్ కంపెనీ మారోరా, 2 స్టేట్స్కి ఆల్రెడీ MOU అయిన దగ్గర 40,000 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కానీ లేదంటే తెలంగాణకు కానీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ బాగా ఇబ్బంది ఉన్నప్పుడు దీన్ని పరిగణలోకి తీసుకోలేదు. మెట్రో రైల్ స్టేషన్లో బొంబాయికి వెళ్ళిపోయినాయి. అహ్మదాబాద్ టు టాప్ ప్రయారిటీ, ఇక్కడ ప్రాజెక్ట్ టాప్ ప్రయారిటీ లిస్ట్ వచ్చిన దాంట్లో అహ్మదాబాద్ టు ముంబై మొత్తం పైగా ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్. మా ఆంధ్రప్రదేశ్ మాత్రం నేను ముఖ్యమంత్రి గారు అన్నారు జైకాలో ఇక్కడ కేంద్రంలో పోరాడి తెచ్చుకోలేక జపాన్ రుణం మెట్రోలకు కావాలంటున్నారు. వాళ్ళు దీంట్లో ప్రస్తావన లేదు. వాళ్ళు దీంట్ విషయం మాత్రం ఇది చాలా అభ్యంతరకరమైంది. మేము దాని మీద నేను చాలా గట్టిగా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది పొలిటికల్ నిర్ణయం, జోన్ మేము కాదనలేదు. దీంట్లో నాకు తెలుసండి మీరు దీంట్లోనే ప్రకటించాలని కూడా లేదు, దీంట్లో తర్వాతనే ప్రకటించవచ్చు. మేము పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకున్నాను కొంతమంది, తర్వాత రేపు వచ్చే సభలోనే ఎక్కడున్నా ప్రకటిస్తూ ఉంటాను. 3 సంవత్సరాలు 3వ బడ్జెట్ అండి ఇప్పుడు ఇది. రాష్ట్రం ఈ NDA ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3 బడ్జెట్, ఇంకా 2 బడ్జెట్లు మిగిలి ఉన్నాయి. ఆఖరి బడ్జెట్ వరకు దీన్ని తీసుకెళ్ళడం అనేది ఇబ్బందికరమైంది, అత్యంత అభ్యంతరకరమైంది. ఒకటి మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తున్నా, జోన్ వస్తే అలా బిల్లు జోన్ ఇవ్వాలని లేదండి, నేను వాళ్ళు ఇచ్చిన దాన్ని ఇవ్వాలి పరిశీలించాలని ఉంది. కొన్ని పెట్టాలని ఉన్నాయి. 2022 లోపల IIT పెట్టాలన్నారు, దాని ముందు అడ్వాన్స్ చేసుకున్నారు. నేను కొన్ని విషయాల్లో అన్నింటికి ఒకే పక్షం మాట్లాడుతున్నాను. కానీ ఇది మాత్రం కేవలం ఉత్తర భారతీయుల అనుకూలంగా ఒక ప్రాతిపాదిక మొత్తం అక్కడ తీసుకెళ్లేదట్టు ఉంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు కానీ ఇచ్చినే కాదండి, మిగతా వాటిని మాత్రం మాకు దెబ్బతిన్న రాష్ట్రంగా మాత్రం ఇది అన్యాయం జరిగిందని చెప్పాలి. రైట్. దానయ్య గారు జగ్గంపేట నుంచి లైన్లో ఉన్నారు. దానయ్య గారు నమస్కారం, చెప్పండి మీరేమంటారు? సార్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. సార్ మరి మీకు అంటున్న పెద్దలందరికీ నమస్కారం అండి. గుడ్ మాట్లాడండి సార్. ఇప్పుడు మన రాష్ట్రం పట్ల కానీ లేదంటే దక్షిణాది రాష్ట్రాల పట్ల కానీ కేంద్రంలో అది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వివక్ష చూపిస్తుంది అనేది అర్థమవుతుంది. మొదటి నుంచి కూడా అటువైపు 89% నిధులు వెళ్తుంటే మనకి ఇటువైపు మనకి ఇటువైపు చాలా తక్కువ నిధులు కేటాయిస్తున్నారు అనేది ఒకటి. నేను తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పెనగచ్చిపురంలో. అయితే మా పార్టీ కూడా ఇక్కడ కక్కలేక మెనక కన్నట్టు మా పార్టీ పరిస్థితి కూడా ఉంది. మా పార్టీ కూడా దీని విషయంలో అంటే రాష్ట్ర అభివృద్ధి విషయంలో
గట్టిగా స్పందించాల్సిన అవసరం ఉంది. అది కేంద్రంతో మనం అలయన్స్ లో ఉన్నామా ఏది ఉందామా అనేది ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం సార్. ఎందుకంటే మన విభజన తర్వాత ఎంతో నష్టం జరిగింది. అట్లాగే ఇప్పుడు అన్ని పార్టీలు కూడా కలుపుకొని వెళ్ళటంలో కూడా మా పార్టీ కూడా ముందుకెళ్ళాలని నా సూచన సార్. రైట్, మంచి సూచన సలహా ఇచ్చారు. అందులో మిమ్మల్ని అభినందించాలి, ఎందుకంటే నిజాయితీగా నేను పలానా పార్టీ అని చెప్పి మీ అభిప్రాయం చెప్పడంలో తప్పు లేదు. అట్లా చెప్తే అభ్యంతరం కూడా ఏం లేదు. ఒక భాష విషయంలోనే అంతా జాగ్రత్తగా ఉండి ఎట్లా మాట్లాడినా కూడా మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఇక విఘ్నేష్ గారు మరొకరి లైన్లో ఉన్నారు. విఘ్నేష్ గారు నమస్కారం అండి, మాట్లాడు. హలో, నమస్కారం అండి, మాట్లాడు విఘ్నేష్. సార్ అసలు ఈ విభజన జరిగిన తీరే అన్యాయం అండి. అసలు విభజన చేసేటప్పుడు అసలు ఆంధ్రాకి సంబంధించిన ఎవరు లేకుండా విభజించారు. అబ్బే, మీరు మళ్ళీ పాత కథకి వెళ్తారు. రాజకీయ నాయకులు మోసాలు చేస్తారు, అబద్ధాలు చెబుతారంటే జనం కూడా ఎందుకు ఆ ట్రాప్లో పడతారు? ఎవరు లేరు పార్లమెంట్లో, అందరూ ఉన్నారు, అందరూ మాయ చేశారు, అందరూ మోసాలు చేశారు. ఎందుకు వచ్చింది ఆ చర్చ? అనవసరమైన చర్చ కదా మిత్రమా. సరే, మీరు ఆ భ్రమలో ఉండదలిస్తే బతకండి. అదే భ్రమంలో బట్టే చాలా, అందుకే రాజకీయ నాయకులు అడ్వాంటేజ్ చేసుకుంటారు మిమ్మల్ని. రాజకీయ అన్యాయంగా మాట్లాడుతున్నా. చెప్పండి చెప్పండి విఘ్నేష్, కంటిన్యూ చేయండి. అనవసరమైన చర్చ చట్టంలో అది అడగండి, తప్పు లేదు, కరెక్ట్. చట్టంలో పెట్టి పెట్టమనండి. అది రైల్వే జోన్ ఎందుకు ఇవ్వలేదని అడగాలి, అది కరెక్ట్. మరి సెంట్రల్ కింద అడుక్కునే పరిస్థితి వస్తుంది. సెంటర్ అంటే అదేమన్నా విదేశం కాదు కదా, మన దేశమే కదా, మన ప్రభుత్వమే కదా. డిమాండ్ చేస్తాం, వాళ్ళు కొన్ని ఇచ్చారు కదా. వాటికి వస్తే బీజేపీ వాళ్ళు కొన్ని సంస్థలు అవన్నీ కూడా ముందుగానే తీసుకొని ఇచ్చారు కదా. రైట్, ఓకే. ఈ విభజన, ఈ గోళ, ఇది మాత్రం రకరకాలుగా అట్లా ఆ ఫీలింగ్ అట్లా నడుస్తూనే ఉంటుంది. జీవన్ రెడ్డి గారు చెప్పండి, మీ వాళ్ళు అప్పుడు హర్షం కూడా ప్రకటించారు. అంటే దేశవ్యాప్తంగా వరాలు లేవు, వడ్డన లేకున్నా కానీ తెలంగాణ రాష్ట్రానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా కేసీఆర్ గారు మరి ఏవైతే అంశాలపై లేవనెత్తిరో దాదాపు అన్ని అంశాలను సానుకూలంగా స్పందించినందుకు ముందుగా సురేష్ ప్రభు గారు కూడా చాలా మట్టుకు యాదాద్రి అమరావతి ఆయనకి రెండు పెట్టారు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి మాట్లాడి అడగడం ద్వారా మేము వచ్చిన భావిస్తా ఉన్నాం. గత సంవత్సరం కంటే గుడిలో కల్లా మెల్లగా అన్నట్టు యాక్షరమతి సౌత్ సెంట్రల్ రైల్వేలో మొత్తం 21 కొత్త లైన్లు ఉంటే దాంట్లో 12 తెలంగాణ రాష్ట్రానికి ఆమోదం తెలపడం మేము అదృష్టంగానే భావిస్తూ ఉన్నాం. దాంతోపాటు గత సంవత్సరం 755 కోట్లు ఉంటే 16% పెంచి 799 కోట్లు, అంటే దాదాపుగా దాంట్లో కూడా నిధులు కేటాయించడం కూడా మంచిగానే ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మొత్తం లాస్ట్ టైం 29 రైల్వే అండర్ బ్రిడ్జ్లు ఉంటే ఇప్పుడు ఇంకొక 10 పెంచి 39 రావడం మా బాగానే ఉందని చెప్పి భావిస్తాను. బోధన ముఖ్యంగా మా నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ బీజేపీ సంబంధాలు మెరుగుపడుతున్నాయి. అన్ని రాష్ట్రాలు కానీ గతంలో ఒక ఆనవాయితీ ఉండే, ఏ రాష్ట్రంలో రైల్వే మంత్రి ఉంటే ఆ రాష్ట్రానికి అనేక నిధులు తీసుకుపోయి ఉండే. కొంత మార్పిడి చేసి నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కొంత ఎక్కువ అవకాశం ఇచ్చినందుకు మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. దానికోసం అదే కాకుండా మా ఎంపీ కవితక్క గారు కానీ మా జితేందర్ రెడ్డి కానీ ప్రతినిత్యం మా ఎంపీలంతా పరిశీలన చేయడము, స్వయంగా ముఖ్యమంత్రి వెళ్ళడము, ముఖ్యమంత్రి వెళ్ళి మేము జాయింట్ వెంచర్లో భాగస్వామ్యం అవుతాం, 51% మేము ఉంటాం, 49% మీరుండండి అని చెప్పి మేము కోరడము, వాటికి యాదాద్రి ఏదైతే ఉందో దానికి ప్రపోజల్ బడ్జెట్లో ఆమోదం తెలపడము, వీటన్ని కొంత ఎట్లుందంటే కేంద్రం అంటే ఎక్కడదో కాదండి, రాష్ట్ర ప్రభుత్వాలు కోరితేనే కదా కేంద్రాలు ఇచ్చేది. ఖచ్చితంగా అక్కడ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి కొంత నిధులు కొంత పెంచారు. గుడ్డిలో కల్లా మెల్ల మరీ ఓహో ఆహా అని చెప్పట్లేదని చెప్పి ఇంకా అనేక ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే పెద్దపల్లి ఏదైతే రైల్వే ఉందో 22 సంవత్సరాల కింద కేటాయించింది, ఇప్పటికీ ఇంక 870 కోట్లు అవసరం ఉంటే ఈ దఫా ఈ సంవత్సరం కేవలం 70 కోట్లే ఇచ్చినారు. అదే బోధన్ బీదర్ కూడా కొత్తగా ఇవ్వడము, యాదాద్రికి బడ్జెట్ ప్రపోజల్ బడ్జెట్ ఆమోదం తెలపడం కొంత సంతృప్తికరంగా, కొంత సంతోషంగానే ఉంది. కూడా సంతోషం ప్రకటించారు కాబట్టి మీరు కూడా అదే ఇప్పుడు ఏంటంటే దాదాపుగా 12 మంది ఎంపీలు మేము ప్రతినిత్యం పరిశీలన చేయడము తెలంగాణ రాష్ట్రానికి కలిసి వచ్చిందని మేము భావిస్తాం. తెలంగాణకి కాస్త బాగానే చూపించారనేటువంటి అభిప్రాయం వాళ్ళ ఎంపీలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఆ పరిస్థితి లేదు, రైల్వే జోన్ కానీ ఇతరత్ర కానీ అంత సంతృప్తి కలిగించలేదు అనేది వాదన. అంటే బడ్జెట్ని చూసినప్పుడు ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి ఇట్లా కంపారిజన్ చూసినప్పుడు డెఫినెట్గా కొంత అసమానతలు అనేవి ఉంటాయి కొమ్మినేని గారు. ఎందుకంటే మనం చూడాల్సింది ఓవరాల్గా నేషనల్ పర్స్పెక్టివ్గా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంలో ఉన్నటువంటి రైల్వే మంత్రులు ఏం చేసినారు, వారికి భిన్నంగా సురేష్ ప్రభు గారు ఏం చేసినారు అనేది ఒకటి మనం గమనంలోకి తీసుకోవాలి. పాశ్వాన్ గారు రైల్వే మంత్రి ఉంటే వాళ్ళ అత్తగారు ఊరికి రైలు వేసుకుపోతాడు. లాలూ ప్రసాద్ గారు రైల్వే మంత్రి ఉంటే వాళ్ళ ఊర్లో రైలు కోచ్ల కంపెనీ పెట్టేసుకుంటాడు. మమతా బెనర్జీ గారు రైల్వే మంత్రి ఉంటే కలకత్తాని ఎవరిని అడగకుండానే జోన్గా ప్రకటించేసుకుంటుంది ఆమె బడ్జెట్లోనే డైరెక్ట్గా, కనీసం కేంద్ర కేబినెట్లో నిర్ణయం లేకుండానే. వారందరికీ భిన్నంగా తాను మహారాష్ట్రీయుడు అయినప్పటికీ కూడా మహారాష్ట్రకి ప్రత్యేకంగా ఏం చేయకుండా
టోటల్ దేశాన్ని ఒక యూనిట్గా తీసుకొని మొత్తం దేశానికి ఈ రైల్వే వ్యవస్థని ప్రత్యేకంగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తారు. రైల్వేలో ప్రయాణం చేసే వాళ్ళు విసుకునేటువంటి అంశాలన్నింటినీ కూడా వారు స్పృశించడం జరిగింది. ఒకటి ముఖ్యంగా అవన్నీ చాలామందికి చాలా చిన్న చిన్నగా కనబడతాయి. లేకపోతే టాయిలెట్స్ అసలు బాగున్నాయి, భయంకరమైన స్మెల్ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది అంటున్నారు. వాటిని మారుస్తూ 30,000 బయో టాయిలెట్లను తీసుకురావడానికి ఒక కొత్త ప్రతిపాదన చేసినారు. పిల్లో కవర్లు, దిండ్లు, దుప్పట్లు మనం కప్పుకునేటి వాసన వస్తుంటే విపరీతమైన మరకలు ఉంటాయి, వాటిని వాడాలంటే భయం వేస్తుంటుంది. సెలెక్ట్ చేస్తూ కొన్ని స్టేషన్స్ని సెలెక్ట్ చేస్తూ డిస్పోజబుల్ దుప్పట్లు ఇస్తూ వచ్చినారు. ఇప్పుడు రైళ్ల స్పీడ్ 60 కిలోమీటర్లు ఉంది, వాటిని 80 కిలోమీటర్లకు పెంచినారు, వేగాన్ని పెంచినారు. ప్రమాదాల శాతాన్ని 20% తగ్గించినారు. గతంలో ఉన్నటువంటి ప్రమాదాలకి కంపేర్ చేస్తూ వచ్చినప్పుడు వాటిని 20% తగ్గించినారు. గత ఒక 10 సంవత్సరాల యావరేజ్ తీసుకుంటే రోజుకు 4 కిలోమీటర్ల రైల్వే లైన్లు కొత్తగా వేసేవాళ్ళు, ఇప్పుడు దాన్ని 7 కిలోమీటర్లకు పెంచినారు. ఆల్మోస్ట్ 90% స్పీడ్ 75 నుంచి 80% పెంచినారు దానిలో. గతంలో వాజ్పేయి గారు ఒక మంచి ఆలోచన చేసినారు. స్వర్ణ చతుర్భుజి అని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎట్లయితే నేషనల్ హైవేస్ కనెక్టివిటీ పెరిగి దేశం నలుమూలని కలిపే రీతిలో ఉండాలని ఆలోచించినారో అట్లే ఇప్పుడు రైల్వే లైన్స్ని కూడా దేశం నలుమూలని కలుపుతుందని చెప్పి కొత్త కారిడార్లను ఏర్పాటు చేయడంతో పాటు సరుకు రవాణా ఎక్కువ, అసలు రెవెన్యూ వచ్చేది రైల్వేలో 67% ఆఫ్ ద రెవెన్యూ ఈజ్ ఫ్రమ్ సరుకు రవాణా సార్. అయితే పోర్ట్లను ఓడరేవుల్ని అనుసంధానం చేయడం వల్ల ఈ రెవెన్యూని ఇంకా బాగా జనరేట్ చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశం కొద్దీ 7,400 కిలోమీటర్లు తీరం వెంబడి కొత్తగా రైల్వే లైన్లని ప్రపోజ్ చేస్తూ తీసుకొస్తున్నారు. ఇది సరుకు రవాణా లోపల ఒక సంచలనమైనటువంటి ఉపయోగపడుతుంది సార్. పోర్టు నుంచి డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వస్తే ట్రాన్స్పోర్ట్ రైల్వే జోన్కి సంబంధించి నరేంద్ర మోడీ గారు కూడా ఇనిషియేటివ్ తీసుకున్నారు. దానికి ఒరిస్సా ప్రభుత్వం నుంచి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, భువనేశ్వర్ వాళ్ళు వాల్తేరు డివిజన్ నుంచి కొన్ని టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి సార్. ఇందాక పెద్దలు శ్రీనివాస్ గారు చెప్తూ దాన్ని పరిశీలించమన్నారు. పరిశీలన అయిపోయింది, కమిటీ వేశారు. ఆబ్జెక్షన్స్ రిజాల్వ్ చేయడానికి ఆ పక్కన ఉన్నటువంటి 2 జోన్స్ని కన్విన్స్ చేసేటువంటి కార్యక్రమం కూడా దాదాపు 90% పూర్తి అయింది సార్. ఇంకొక 10% టెక్నికాలిటీస్ ఉన్నాయి, అవి పూర్తి చేసుకుని ఆ జోన్ కంపల్సరీ ఆంధ్రప్రదేశ్కి ప్రకటిస్తారు. ప్రకటిస్తామనే విషయం లోపల రెండో ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు సార్ దాంట్లో. ఇకపోతే గతంలో మాదిరిగా 20 రైళ్లు ప్రకటించిన రైళ్ల కోసం మళ్ళీ 20 ఏళ్ళు ఎదురు చూడడం అట్లా జరగకుండా ఇది రొట్టె, ఇది పిండి, ఇది రొట్టె, ఇంతవరకు చేయగలుగుతాం. పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులని ఒక 3 సంవత్సరాల్లో చేస్తాం. గతంలో ఒక కొత్త ప్రాజెక్టు స్టార్ట్ కావాలంటే కొమ్మినేని గారు 2 years పట్టేది వాళ్ళ డిపిఆర్ ప్రపోజల్స్ చేసి అన్నీ చేసేవారికి. దాన్ని 8 నెలలకు తగ్గించినారు సార్. ఇప్పుడు ప్రమాదాలు తగ్గించారు, స్పీడు పెంచారు, సేఫ్టీ పెంచారు, వైఫైలు, పీపీపీలు, డెవలప్మెంట్లు ఇవన్నీ మాకు అవసరం లేదు. అందువల్ల పాజిటివ్గానే వచ్చింది. ప్రధానంగా ఇంగ్లీష్ పత్రికలు అన్నింటిలో కూడా ఓవరాల్గా పాజిటివ్ నోట్ రికార్డ్ అయ్యింది సార్. ఇప్పుడు వ్యవస్థ అన్న తర్వాత సార్, అంత పెద్ద వ్యవస్థ రైల్వే వ్యవస్థ, 1,00,000 కోట్ల రైల్వే బడ్జెట్ ఉన్నప్పుడు కొందరికి 100% అవ్వదు రావచ్చు. ఒక్క విషయం శ్రీనివాస్ గారు చెప్పిన దాంట్లో నేను విభేదించి తెలుసుకుంది. వారు ఏదో 2 గ్రామాల 2 పట్టణాల పేర్లు చెప్పి ఆల్రెడీ 2 ప్రైవేట్ అగ్రిమెంట్స్ అయినాయని చెప్పినారు. నిన్న రైల్వే బడ్జెట్లో వారు చెప్పింది సురేష్ ప్రభు గారు, ఒక ఆటో హబ్ని 40,000 కోట్లు అనేది వారు ఏదైతే ప్రస్తావించినారో 2 ఇస్తున్నారు, 2 నార్త్కే పోయినాయని వారు చెప్పినారు. దాంట్లో ఒకటి చెన్నైకి ఆటో హబ్ వేరు, లోకో షెడ్స్ వేరు. లోకో షెడ్స్ నార్త్ ఇండియాకి దానికి అగ్రిమెంట్స్ కూడా జీ అండ్ ఆస్ట్రాల్ కంపెనీ. నేను అనేది శ్రీనివాస్ గారు ఒక మాట దయించి మీరు విమర్శించారు. నేను అది ఇష్యూ తెలంగాణ రైల్వే యూనివర్సిటీ గురించి మాట్లాడాను కూడా తప్పేం కాదు. కాదు మీరు చెప్పడంలో తప్పేం లేదు. నేనేమంటున్నా అంటే మొత్తం నార్త్కే పోయినాయి, సౌత్కే ఇవ్వలేదని. ఎలక్షన్స్ ఉన్నాయని సౌత్ ఇండియాలో ఒక ఒక్క మాట సరే ఇస్తే ఎలక్షన్లు ఉన్నాయని ఇచ్చారు. 40,000 కోట్లు సార్ సౌత్ కి ఇచ్చింది, చెన్నైకి ఇచ్చింది. 40,000 కోట్ల ఆటో హబ్ సార్ చెన్నైకి. విశాఖపట్నంలో 6,617 కోట్ల రూపాయలు 6,170 కోట్ల రూపాయలు ఫ్రైట్ కారిడార్ విశాఖపట్నం జోన్ నుంచి వస్తాయండి. ఇంకోటి కూడా చెప్తాను, మాకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అక్కడ తీసి అక్కడ పెట్టిన 184 ఉద్యోగాలు, బీహార్కి 240 ఉద్యోగాలు, మొత్తం 400 ఇస్తే ఆంధ్రవాడు కానీ తెలంగాణ వాళ్ళు కానీ 18 ఉద్యోగాలు వచ్చినాయండి. ఇది బాధ కలగదా మాకు? నేను చెప్పింది అవాస్తవం అయితే ఫిగర్స్ వెరిఫై చేసుకోమనండి. నరేందర్ రెడ్డి గారు చికాగో నుంచి. నరేందర్ రెడ్డి గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్తే కేసీఆర్ గారు. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? మా జీవన్ రెడ్డితో మాట్లాడాలి, మా తమ్ముడు, నాకు కజిన్. మాట్లాడండి. మీ తమ్ముడు అంటే చెప్పండి బ్రదర్. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి. మాట్లాడండి. హలో, కట్ అయిపోయింది. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడాలి, లేకుంటే డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సుబ్బారెడ్డి గారు మరొకరి లైన్లో ఉన్నారు. సుబ్బారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సుబ్బారెడ్డి గారు హలో, మాట్లాడండి.
రైట్. ఇప్పుడు రాజకీయ అంశాల్లోకి చర్చలోకి వెళ్ళడానికి ముందుగా నిజంగానే కేసీఆర్ గారు చెప్పినట్లు ఇక్కడ చిల్లర రాజకీయాలు కాదు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అంటున్నారు. అదే సమయంలో చంద్రబాబు గారు రాజకీయాల్లో విలువలకి పొరపాటును కూడా పాడు చేయని అంటున్నారు. క్యారెక్టర్ నాది, నాకున్న క్యారెక్టర్ మెయింటైన్ చేయడమే నాకు తత్వం అని అంటున్నారు. మరి అదే సమయంలో దుష్టపాలన అవుతుంది ఫిరాయింపుల ద్వారానికి తెలంగాణ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి దుష్టపాలన ఒకవైపే ఉంటుందా, రెండు వైపులా కాదా? ఇలాంటి అలాగే దేశం అంతా కూడా తెలంగాణ వైపు చూస్తుంది కాబట్టి ఫిరాయింపులు ప్రోత్సహించాలా కేసీఆర్ గారు అన్నట్లు వీటిపై చర్చలోకి వెళ్ళాలి.